జగనన్న మాకు జగనన్నే కావాలి. ఓకే, పింఛన్ వస్తుందా మీకు? రాదు, మాకు భూమి చాలా ఉంది, రాదు. భూమి ఉంది రాదా? ఓకే, అందరికి వస్తున్నాయా మరి మీ ఊర్లో? వస్తుండే వచ్చే వాళ్ళందరికీ, రాకున్న వాళ్ళకి లేవు. ఓకే, ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాతకి ఆంధ్రప్రదేశ్ మారిందండి. మారింది. వైద్యం ఎలా అనిపిస్తుందండి? ఆరోగ్యశ్రీ బాగా అనిపిస్తుంది. చాలా బాగా చేస్తున్నారు. ఊళ్ళోకి వచ్చి అంతాను చేతగా కొన్ని వాళ్ళకి కానీ అంతా బాగా చూసి బాగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ గురించి కానీ ఇట్లా ప్రెగ్నెన్సీకి కానీ ఏంటికంటే చిన్న పిల్లలకు కానీ చాలా బాగా ఇస్తున్నారు. ఫుడ్ అంతాను స్కూల్లో పిల్లలకి అంతా బాగా అందుతుంది. చాలా బాగుంది. ఇప్పుడు రాజన్న గుర్తొస్తుందమ్మా ఈ పరిపాలన? ఎన్నోసార్లు తలుచుకుంటాం. రాజన్న చాలా బాగా చేస్తున్నారు. రాజన్న మాత్రం కొడుకుగాని చేస్తున్నాడు. జగన్ గాని బాగా చేస్తున్నారు. ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అది ఓకే అమ్మా. విద్య విషయంలో ఎలా ఉందమ్మా ఆంధ్రప్రదేశ్? విద్య కానీ చాలా టీచర్లు అంతా బాగా వస్తున్నారు. బాగా చెప్పేది అంత బాగుంది. స్కూల్లో కానీ అంతా బాగా నీట్గా చేస్తున్నారు. బాత్రూమ్లు కానీ తినేది ఫుడ్ కానీ అంతా చాలా బాగా అందిస్తున్నారు. ఇప్పుడు పేద పిల్లలకి ట్యాబ్స్ కానీ బైజూస్ నుంచి ఆన్లైన్ విద్య కానీ అలాంటివన్నీ నేర్పిస్తున్నారు. దాని గురించి అన్నీ అందుతున్నాయి. మా ఊరికేమో అన్నీ బాగా వచ్చింది. బాగా సదుపాయంగా బాగుంది అంతా. మరి 5 yearsలో మార్పు చూసారమ్మా మీరు? చాలా మార్పు ఉంది. ఇప్పటికీ 5 సంవత్సరాల కిందటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్క దాంట్లోనూ మార్పు ఉంది. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి? 175కి. అది మేము ఎలా చెప్తామండి? వచ్చేదే ఖచ్చితంగా వస్తారు. జగన్నే వస్తారు. వచ్చేదేమో సీఎం అయితే పక్కా అవుతారు అనుకుంటా. పక్కా అవుతాడు. సీఎం ఏమో పక్కా అవుతాడు. జగన్నే గెలుస్తాడు ఈసారి. జగన్నే వస్తాడు మాకే. ఓకే.